ఏలూరు జిల్లా సత్రంపాడులో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని యువతి గొంతు కోసేశాడు ప్రేమోన్మాది. నడి రోడ్డుపైనే కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ దాడికి తీవ్ర గాయాల పాలైన యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు ప్రేమోన్మాది యేసురత్నం. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి మార్చురికి తరలించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మృతురాలి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. యేసురత్నం గతంలో తన ఇంటికొచ్చి గ్రేసీకి పెళ్లి చేసుకుంటా అని అడిగారని, అందుకు తాము ఒప్పుకోలేదని అంటున్నారు. యువతి తల్లిదండ్రులు తమ అమ్మాయి జోలికి రాకుండా చూడాలని యువకుడి కుటుంబ సభ్యులకి కూడా యువతి పేరెంట్స్ చెప్పామంటున్నారు. పెళ్లికి ఒప్పుకోలేదని కక్షగట్టి ఈ దారుణానికి పాల్పడ్డారని అంటున్నారు యువతి పేరెంట్స్. ఏలూరు సత్రంపాడులో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించలేదనే కసితోటి ఒక యువతిని గొంతు కోసి హత్య చేసినటువంటి ఘటన వెలుగు చూసింది. అనంతరం ఆ యువకుడు కూడా పేక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం అతను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదకర పరిస్థితి ఉంది. మనతో మాట్లాడేందుకు ఎవరైతే మృతురాలు ఉన్నారో ఆమె తెలియదు. ఆమె ఏం జరిగింది, ఇంతకు ముందు ఎప్పుడైనా మీకు పాప ఏమన్న విషయం చెప్పింది? తెలుసండి, ఆ బాబు తెలుసు, పాప తెలుసు. మాకు మళ్ళీ అబద్ధాలు వద్దండి. ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. కాకపోతే పెళ్లి చేయమని అడిగాడు. ఇంటికి వచ్చి మేము చేయమయ్యా, మీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు అని చెప్పాము. అయినా సరే అబ్బాయి పిల్లని ఇబ్బంది పెడుతున్నాడు. మా కుటుంబంలో తుపాతులు అన్నీ తెలుసుకుని మా కుటుంబం వాళ్ళ మాట్లాడుతున్నాడు. అసలు అబ్బాయి మనసు మంచిది కాదు, వద్దని చెప్పని మేము అనుకున్నామండి. అనుకున్న తర్వాత మా పాపని డిగ్రీ అయ్యే వరకు కూడా మా పిల్లల్ని మేము కాపలా కాసుకున్నాం. ఆ పిల్లడితోటి మంచిగా సావాసంగానే మాట్లాడుకునేవాళ్ళు, బాగానే ఉండేవాళ్ళు. కాకపోతే ఆ పిల్లడికి పిల్లడికి ఏ సంబంధం లేదండి. మా పాపకి అయితే ఇష్టం లేదు అది. కాకపోతే మేము చెప్పామన్నమాట, వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి మీ అబ్బాయిని మా అమ్మాయి జోలికి రానివ్వకండి, వద్దు, ఎందుకంటే మా పాపను మేము వేరే మ్యారేజ్ చేసుకుంటామండి, మీ బాబుకు ఉద్యోగం లేదు, మేము ఇవ్వము, మీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు అని అంటే వాళ్ళ అమ్మగారు నాతోటి మా బాబు మీ జోలికి రాడండి, మీ పాప మీ మ్యారేజ్ చేసుకోండి అంది. అన్న తర్వాత మేము ఇలా పెట్టుకున్నాం 8 నెలల కిందట అన్నమాట. పాప ఏమన్నా చెప్పిందమ్మా, అతను ఇలా వేధిస్తున్నాడు కానీ ఫోన్లు చేస్తున్నాడు అని చెప్పింది? అసలు పాప ఫోన్ లేదండి, ఆ పిల్లడు ఫోన్ కానీ అలాంటిది ఏమీ లేదండి. ఇప్పుడు మామూలుగా రాత్రి ఫోన్ వచ్చింది, మేము ఎవరైనా లిఫ్ట్ చేయలేదండి. చేయకపోతే మరి తెల్లరేపాటికి దారుణం జరిగిందండి. పాపని బయటికి తీసుకొచ్చి దాడి చేసినట్టుగా కూడా క్లియర్ గా సీసీ ఫుటేజ్ లో కూడా తెలుస్తుంది. మొత్తం మీకు తీసుకొచ్చాడండి. ఫ్రెండ్స్ గా బాగా కలిసి తిరిగేవాళ్ళు అండి, ఇద్దరు చదువుకోవటం కానీ ఇది కానీ ఫ్రెండ్స్ గా బాగా ఉండేవాళ్ళు. నమ్మకంగా మోసం చేశాడండి, అంతే ఏమీ లేదు. ఫోన్లు చేయడం కానీ ఇలా జరుగుద్దని కానీ మీరు ఏమైనా అనుకున్నారా? వాళ్ళ పేరెంట్స్ కానీ ఏమైనా చెప్పారా ఇంతకు ముందు? నేను చెప్పానండి వాళ్ళ అమ్మగారికి, మీ అబ్బాయి ఇలా ఫోన్ చేస్తున్నాడు, చేయొద్దండి, మా అబ్బాయి మీ జోలికి రాడండి, మీ పాపకు మ్యారేజ్ చేసుకోండి అని అడిగింది. అది పాప తండ్రి కూడా ఇక్కడ ఉన్నారు, మృతురాలు ఎవరైతే ఉన్నారో. ఇంతకు ముందు మీకు ఈ విషయం తెలిసిందా? ఇంతకు ముందు ఏమైనా విషయం ఏమైనా కూడా? ఏమి మాకు అసలు ఏం సంబంధం తెలియదండి. ఇప్పుడు అతను మామూలుగా అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, అసలు సంబంధం లేదు మాకు. ఈ అమ్మాయి ఉద్యోగం చేసుకుంటుంది, దానికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. మరి అసలు ఏం జరిగిందని ఇప్పుడు పోలీసు గారు ఫోన్ చేసే వరకు మాకు తెలియదు. అది జరిగిన పరిస్థితి. పాపను ఎప్పుడైనా ఇంతకు ముందు ఇబ్బంది పెడుతున్నట్టు కానీ కంప్లైంట్లు కానీ అలాంటివి ఏమైనా ఇచ్చారా? కంప్లైంట్ ఏమి అసలు ఇవ్వలేదు మాకు. ఇప్పుడు ఏమి కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు. ఆ పాప కూడా మాకు కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు. ఏమి రాదు. అతను ఇబ్బంది పెట్టినట్టు కానీ అతను మా కంప్లైంట్ ఇవ్వడం కానీ అలాంటివి ఏమి జరగలేదు. మొత్తం అంటే ఇంతకు ముందు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మీకు వివరాలు చెప్పడం కానీ పాప ఇలా వేసికిస్తున్నాడని కానీ అలాంటి ఏమి చెప్పింది అసలు ఈ రోజు అలా ఇలా జరుగుతుంది? పిల్లల్ని పిలిపించి ఇంటికి పిలిపించి మందలిచ్చాం మేము. మందలిస్తేనే నేనేం రానత్తయ్యా, నేనేం మాట్లాడను, నేనేమి చేయను, మీ పాపను మీరు తీసుకుని వెళ్ళిపోండి, నా దారి నేను వెళ్ళిపోతానని చెప్పాడండి. కానీ ఇంత ఘోరం చేస్తాడని మేము అనుకోలేదు. అది మేము గుట్టుగా బతికేవాళ్ళం అయ్యా, మేము ప్రార్థన చేసుకునేవాళ్ళం, మీ క్యాస్ట్కి మా క్యాస్ట్కి కుదరదు అని చెప్పితే నేను సర్లే మీ దారి మీరు చూసుకోండి, మా దారి మేము చూసుకుంటామని వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మగారికి కూడా అట్లాగే చెప్పేవాడిని. చెప్తే మేము ఇంత దారుణం చేస్తాడు అనుకోలేదు. అది జరిగింది. ఇది తన ప్రేమని ఒప్పుకోనందుకు అలాగే కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకించారు. తనకు వివాహం చేసేందుకు ఆ పాప తల్లిదండ్రులు కూడా ఏమాత్రం కూడా ఆసక్తి చూపించలేదు. దూరంగా ఉంచాలని కూడా కుటుంబ సభ్యులకి ఇంతకు ముందు వీరందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీన్ని కక్షగా తను దృష్టిలో పెట్టుకుని పాప పైన ఎవరైతే ఇప్పుడు మృతి చెందినటువంటి గ్రేసీ ఉన్నారో ఆమె పైన దాడి చేసినట్లుగా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అయితే గతంలో తాను పెళ్లి చేసుకుంటాను గ్రేసీని అంటూ అడగడం జరిగింది. అయితే దానికి కుటుంబ సభ్యులు కూడా నిరాకరించారు. ఈ నేపథ్యంలో అది కక్షగా పెట్టుకుని దాడి చేసినట్టుగా కూడా ఇప్పుడు ప్రస్తుతం మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విషాదంలో అయితే మునిగిపోయి ఉన్నారు. ప్రస్తుతం ఏలూరులో జరిగే యువత హత్య ఘటనలో తాజా అప్డేట్ ఇది.
రైట్, అది ఏలూరు జిల్లాలో జరిగిన దారుణ ఘటన మనం చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా చూసాము. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి మల్లికార్జున్ అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, ఏంటి ఆ ప్రేమోన్మది యేసురత్నం ఆ యువతి గొంతు కోసేటప్పుడు అక్కడ చుట్టుపక్కల ఎవరు లేరా? ఆపే ప్రయత్నం కూడా చేయలేదా? అండ్ అలాగే ఇప్పుడు తన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సో ఏంటి అప్డేట్స్ ఏంటి? సౌజన్య, కొద్దిసేపటి క్రితం అంటే మధ్యాహ్నం 1 గంట ఆ సమయంలో ఈ హత్య జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే వీళ్ళిద్దరూ కూడా స్నేహితులు, చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే గత కొంతకాలంగా 3 ఏళ్ల నుంచి కూడా యేసురత్నం గ్రేసీని పెళ్లి చేసుకుంటానంటూ తన వెంట పడుతున్నటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని ఆ గ్రేసీ తల్లిదండ్రులకు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తనను ఆ పెళ్లికి కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నెల 17వ తేదీన గ్రేసీ పెళ్లి, వచ్చే నెల జూన్ 17వ తేదీన గ్రేసీ పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తనకి ఎంగేజ్మెంట్ కూడా చేసేందుకు ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో మరొకసారి తనకు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తనకి అమ్మాయి దక్కదు అనేటటువంటి ఒక కక్షతోటి ముఖ్యంగా ఈ కేసు, అతను ఎవరైతే యేసురత్నం ఉన్నాడో దాడికి పాల్పడినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ఘటనలో చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఆ ఇంటి నుంచి కూడా యువతిని బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకి తెలుస్తూ ఉంది. అయితే ఇద్దరు కూడా స్నేహితులుగానే ఉన్నటువంటి విషయం. అయితే నిన్న ఫోన్ చేసినటువంటి సమయంలో కూడా మహిళ, తను ఎవరైతే మృతురాలు ఎవరైతే ఉన్నారో గ్రేసీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి. అయితే ఈ కుటుంబ సభ్యులు కూడా గ్రేసీ, యేసురత్నం ఎవరైతే ఉన్నారో ఈ యువతిని వేధిస్తున్నటువంటి యువతిని ఆ కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటికీ సమాచారం అందించారు. తను ఆ అబ్బాయి ఆ గ్రేసీ వెనకాల పడకుండా చూడాలి అనేటటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే గత కొంతకాలంగా ఎటువంటి వేధింపులు లేవు. ఇటీవల తను డిగ్రీ పూర్తి చేసుకుని పరీక్షలకు కూడా వెళ్ళొచ్చింది. ఆ పరీక్షల నేపథ్యంలో కూడా తల్లిదండ్రులు కూడా ఆమెను దగ్గరుండి ఏలూరులోని కళాశాలకు తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం ఉన్నటువంటి తనని కలవాలి అనేటటువంటి విషయంతో ఆమె ఇంటి వద్దకు, సత్రంపాడులోని సాయిబాబా గుడి వద్ద ఆమె ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఎప్పటిలాగే ఫ్రెండ్స్ గా ఉన్నటువంటి నేపథ్యంలో అతనితో కలిసి, అంటే ఈ ఘటన ఇలా జరుగుతుంది అనేటువంటి ఊహించినటువంటి గ్రేసీ అతనితో పాటు ఇంటి బయటకు వచ్చింది. ఆ సమయంలో అది చిన్న సందుగా ఉంటుంది, ఇళ్లన్నీ కూడా క్లోజ్డ్ గా ఉంటాయి. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో బయట ఎవరు కూడా కనిపించినటువంటి పరిస్థితి. అయితే అతను ముఖ్యంగా అప్పటికే ఒక పదునైనటువంటి కత్తిని తనతో తీసుకురావడం జరిగింది. వెంటనే ఆ గ్రేసీ పైన విచక్షణ రహితంగా దాడి చేయడంతో తలలో 3 ఘాట్లు పడ్డం, తర్వాత పేక కోసి అక్కడే హత్య చేశాడు. ఆ తర్వాత అతను కూడా పేక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన. అయితే ఆ సమయంలో ఆ రోడ్డు పైన ఎవరు కూడా గుర్తించలేదు. అయితే ఘటన జరుగుతున్నటువంటి ఒక 5 నిమిషాల సమయంలో అటుగా వస్తున్నటువంటి వాహనదారులు వెంటనే గుర్తించి 108కి కాల్ చేయడంతో యువకుడిని అక్కడి నుంచి, ఎవరైతే యేసురత్నం ఉన్నారో అతన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి అయితే చాలా విషమంగా ఉంది. అతను కూడా బతుకుతాడా లేదా అనేటటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ మెరుగైన చికిత్స కోసం అతన్ని విజయవాడ పంపాలా, లేకపోతే కాకినాడ పంపాలా, గుంటూరు పంపాలా అనేటటువంటి చర్చలు కూడా ఇక్కడ వైద్యులు అయితే చేస్తున్నారు. ఈ ఘటనకి ప్రధానమైనటువంటి కారణం గ్రేసీకి వచ్చే నెలలో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకోవడంతో తను దక్కదనేటటువంటి ఒక కక్షతోటి తనను హతమార్చాలని ముందుగానే ప్లాన్ చేసుకుని ఈ హత్య చేసినట్టుగా తెలుస్తుంది. సౌజన్య, అంటే మల్లికార్జున్ వాళ్ళ యేసురత్నం పేరెంట్స్ తో మాట్లాడడం జరిగిందా, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో కానీ, వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హీ ఈజ్ మెంటలీ? అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మన వాళ్ళ కుటుంబ సభ్యులు, మృతురాలు ఎవరైతే ఉన్నారో గ్రేసీ కుటుంబ సభ్యులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎన్టీవీకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అయితే అతను పెళ్లి చేసుకుంటాను అని కొద్ది కాలం క్రితం ప్రపోజల్ పెట్టినప్పుడు తను చిల్లరగా తిరుగుతాడు, తనకి ఎటువంటి ఉద్యోగం లేదు, ఆ నేపథ్యంలోనే కులాలు వేరు, ఈ నేపథ్యంలోనే నీకు మా అమ్మాయిని ఇవ్వడం కుదరదు అని చాలా కరాఖండిగా చెప్పారు. అదే విషయాన్ని తల్లిదండ్రులను ఒప్పించాలని కూడా తను ఇంతకు ముందు తల్లిదండ్రులకు చెప్పినటువంటి విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. అయితే తల్లిదండ్రుల నిర్ణయం తను తుది నిర్ణయం కావడంతో ఈ విషయంలో గ్రేసీ తన ప్రేమను ఒప్పుకోలేదు అనేటటువంటి ఒకే ఒక కక్ష కారణంగానే అతను హత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ వచ్చే నెల 17వ తేదీన వివాహం చేసేందుకు ఎంగేజ్మెంట్ కూడా చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి యేసురత్నం కక్ష పెంచుకుని తన ప్రేమను నిరాకరించిందనే కసితోటి అతను హత్య చేసినట్టుగా పోలీసులు కూడా ప్రాథమికంగా భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఏ రకంగా అయితే ఫ్రెండ్షిప్ గా కలిసి ఉన్నారో అదే రకంగా కూడా ఈ రోజు కూడా తను ఒక ఫ్రెండ్ గానే భావించి ఇంటి బయట నుంచి వచ్చి అతను పలకరించేందుకు బయటకు వచ్చింది. అయితే అప్పటికీ ప్రిప్లాండ్ గా వచ్చినటువంటి, తనతో పాటు వెంట తెచ్చుకున్నటువంటి కత్తితోటి తను విచక్షణ రహితంగా నరికినట్టు మనకి సీసీ ఫుటేజ్ లో కూడా చాలా క్లియర్ గా తెలుస్తూ ఉంది. అయితే పోలీసులు మరిన్ని వివరాలు కూడా గతంలో ఇంకా సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఈ విషయం పైన గతంలో తల్లిదండ్రులను హెచ్చరించాము, తను ఎవరైతే యేసురత్నం ఉన్నాడో గ్రేసీ వైపు రాకుండా చూడాలని కుటుంబ సభ్యులకి సంకేతాలు కూడా ఇచ్చాము, సమాచారం కూడా ఇచ్చాము అనేటటువంటి విషయాన్ని కొద్దిసేపటి క్రితం పోలీసులు అవుట్ పోస్ట్ లో నమోదు చేసినటువంటి సమాచారంలో కూడా వాళ్ళందరూ కూడా ఈ విషయాలను కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం యేసురత్నం కోలుకుంటే మరిన్ని వివరాలు తెలిసేటటువంటి అవకాశం ఉంది.